అమ్మాయి, అబ్బాయి మొదట కలుసుకొని శారీరకంగా కలిసి ప్రేమని పేరుతో మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత చివరికి అబ్బాయో, అమ్మాయో ఎవరో ఒకరు జాతకాలు కుదరలేదని పెళ్లి చేసుకోమంటే కుదిరే పని కాదు. అలాంటివైతే ఖచ్చితంగా కేసు నమోదు చేసి మీరు జైల్లోకి వెళ్తారు. కాబట్టి ఇలాంటి పనికిరాని విషయాలు ముందు మీరు ఆలోచించుకోవాలి. జాతకాలు కుదరలేదు మేము పెళ్లి చేసుకోమంటే మీరు శారీరకంగా మీరు కలవకూడదు, మానసికంగా కూడా దగ్గర అవ్వకూడదు అని ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఆ సంచలనమైన తీర్పుకి సుప్రీంకోర్టు కూడా వత్తాసు పలికింది. ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు నమోదైంది. గత 8 సంవత్సరాలుగా శారీరకంగా కలుస్తూ ప్రేమ పేరుతో మంచిగా ఉంటున్నటువంటి జంట తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పారు. పెళ్లి చేసుకోమంటే ఆవిడేమొచ్చేసి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని పరిశీలించినటువంటి న్యాయమూర్తులు వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి, శారీరకంగా కలిసిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోనంటే అలాగే ప్రేమించుకోవడానికి శారీరకంగా కలిసారనడానికి అన్ని విధాలుగా కూడా రుజువులు, సాక్ష్యాధారాలన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అలాగని మరి ఫోటోలు, వీడియోలు కాదు, వాళ్ళు కలిశారనడానికి అబ్బాయి కూడా చెప్పాల్సి వచ్చింది. అయితే అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏమొచ్చేసి మేము పెళ్లి చేసుకుంటామని కుటుంబ సభ్యులు అతను కూడా ఒప్పుకుంటే అతన్ని విడుదల చేసింది ఢిల్లీ హైకోర్టు. ఆ తర్వాత జాతకాలు కుదరలేదని ఈ పెళ్లిని రద్దు చేయాలని చూశాడు. అప్పుడు మళ్ళీ ఆవిడ సెక్షన్ 69 ప్రకారం కేసు నమోదు చేయించింది. అంటే పిటిషన్ దాఖలు చేస్తే సెక్షన్ 69 ప్రకారం కేసు నమోదైంది. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు అదే చెప్పింది. 8 సంవత్సరాలు మీరు కలిసి ఉండి శారీరకంగా కలిసి ఇప్పుడేమొచ్చి జాతకాలు కుదరలేదంటే ఎవడు ఊరుకుంటాడు? ఇది సెక్షన్ 376 సెక్షన్ 69 ప్రకారం నువ్వు అమ్మాయికి అన్యాయం చేసినట్లు అత్యాచారం కిందకు వస్తావు. కాబట్టి నీ మీద వెంటనే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తానని ఈ సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది ఢిల్లీ హైకోర్టు. ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కాబట్టి ఇలాంటి తీర్పులు చాలా కావాలి. అయితే అమ్మాయి, అబ్బాయి కూడా ఆలోచించుకోవాలి. 8 సంవత్సరాలు వాళ్ళు శారీరకంగా ఉన్నారంటే ఇక వాడికి కూడా అమ్మాయి మీద మోజుబాదు, వాడికి ఇంకొక అమ్మాయి కావాల్సి వస్తుంది. ఈ విషయాలు అమ్మాయిలు తెలుసుకోవాలి. ఎంజాయ్ చేసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోలేదు, వాడు ఎందుకు చేసుకుంటాడు? నువ్వన్నీ సమర్పించుకున్న తర్వాత